హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో టేస్టీగా అండ్ ఈజీగా రవ్వ లడ్డును ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రవ్వ లడ్డును ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రవ్వ లడ్డు కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. ఇలా గీ మెల్ట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇప్పుడు ఇలా కొంచెం క్యాష్యూస్ ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గీలో 1.5 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. ఇలా రవ్వను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు డ్రై కోకోనట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వని బాగా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ లడ్డు టేస్టీగా వస్తుందండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ని మీ స్వీట్నెస్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ అనేది రవ్వలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఇలాచీలను ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చుకోవాలి. రవ్వ లడ్డు అనేది బాగా చల్లారొద్దండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులాగా చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూను ప్రిపేర్ చేసుకోండి. ఈ రవ్వ లడ్డును గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలాగా చేసుకోవాలి. రవ్వ చల్లారిందంటే లడ్డు సరిగా రాదండి. ఇలా లడ్డూని చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలానే మిగతా లడ్డూలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా లడ్డూను నేను చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా సరే ఈ లడ్డూను ఈజీగా చేసుకోవచ్చు. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.